దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 13వ వాక్యము. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యాలను, సూచన క్రియలను జ్ఞాపకము చేసుకొనుడి అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సంవత్సరము ప్రారంభం నుంచి ఈ యొక్క చివరి దినం వరకు ఆయన చేసిన కార్యాలను, క్రియలను మనము జ్ఞాపకము చేసుకోనవలసింది వారుగా మనం ఉంటూ ఉన్నాం. అని ఏమేమి మన జీవితంలో జరిగించి ఉన్నాడు. కీర్తన గ్రంథము 103:3 మనం గమనించినట్లయితే, దేవుడు మన దోషములన్నింటినీ క్షమించిన వాడు కనుక ఆయన చేసిన క్రియలను బట్టి ఆయనను మరువకుండా ఆయనను స్తుతించాల. కీర్తన 103:3 ఆయన మన సంకటములన్నింటినీ కుదుర్చిన వాడు కనుక ఆయనను మరువకుండా ఆయన చేసిన క్రియలను బట్టి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన మన ప్రాణమును విమోచించి ఉన్నాడు కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన పట్ల కటాక్షమును చూపుతున్నాడు కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా. మేలులతో మన హృదయాలను తృప్తిపరిచి ఉన్నాడు కనుక ఆయన చేస్తూ ఉన్న ఈ యొక్క క్రియలను బట్టి ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడు న్యాయము తీర్చువాడుగా మన జీవితంలో ఉంటూ ఉన్నాడు కనుక ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తన మార్గములను మనకు తెలియచేస్తూ మనల్ని ఇంకను ప్రేమిస్తూ సజీవుల లెక్కలో ఉంచినందును బట్టి ఆయన చేస్తున్న ఈ కార్యాలన్నీ, ఆయన చేయబోతూ ఉన్న సూచన కార్యాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు జనాంగం పట్ల ఆయన జరిగించిన అద్భుత ఆశ్చర్య కార్యాలంతటిని బట్టి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా. ఈ రోజున మనము సజీవుల లెక్కలో ఉన్నాము అంటే ఆ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఈ యొక్క సంవత్సరం ప్రారంభం మొదలు ఈ యొక్క చివరి దినం వరకు ఏ మేలులు మన జీవితంలో జరిగించి ఉన్నాడో, ఏ అపాయముల నుంచి మనల్ని తప్పించి ఉన్నాడో, ఏ శ్రమల కొలిమిలో నుంచి దేవుడు మనల్ని ఇంకను విడిపించాడో, విమోచించి నడిపిస్తూ ఉన్నాడో, వాటన్నింటినీ మనము జ్ఞాపకం చేసుకోవాలా.